హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యూస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు కీర్తి. మీ వ్యూవర్స్లో ఉంటాము. మా పిల్లలతో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉంటాను. చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఫ్రీగా దొరికితే దాని మీద విలువ ఉండదండి. అది ఎంత కాస్ట్ పెరిగితే అంత విలువ ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇదెంత ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అమెరికాలో వచ్చేసరికి ఆరోగ్యం విషయం చాలా గట్టిగా ఉంటుందండి. అంటే మనకి ఏదైనా తుమ్ములు కానీ దగ్గులు కానీ ఏమైనా వస్తే మనం పడపడ పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోతాం. డాక్టర్ రాసి మనకి తెలుసు తలకాయ నొప్పి పుడితే డోలో వేసుకుంటే తగ్గిపోతుంది, బాడీ పెయిన్స్ ఉన్న డోలో తగ్గిపోతుంది అని చెప్పి. అయినా సరే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చేతులతో రాసి ఇస్తే మనం వేసుకుంటేనే మనకి తగ్గుతుంది అన్న ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది కదా. సో అవన్నీ ఇక్కడ నడవండి. మనం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, బిల్లు మాత్రం భారీ ఎత్తున వస్తుంది. ఇంకా నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు కూడా వెళ్ళాం, అంత గట్టిగా వస్తుంది అనమాట బిల్లు. ఇవన్నీ అర్థం కావడానికి నాకు 6 సంవత్సరాలు పట్టింది. వచ్చిన కొత్తలో అయితే కడుపులో నొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్దాం, చిన్నపిల్లలకి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అనేదాన్ని. కాకపోతే తర్వాత అలవాటు అయిపోయింది. చిన్నదానికి పెద్దదానికి పరిగెట్టకూడదు, ఇక్కడుండే మెడిసిన్స్ వాడాలి, లేకపోతే మన దగ్గర ఉన్న మెడిసిన్స్ వాడుకోవాలి అని చెప్పి ఆ తర్వాత అర్థమైందనమాట. సో ఇది వచ్చేసరికి నా యాన్యువల్ చెకప్ అనమాట. ఇయర్లీ వన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి మన ఆరోగ్యం ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. వాళ్ళు టెస్టులు రాసి ఆ టెస్టుల ప్రకారం మనకి హెల్త్ ఎలా ఉంది ఏంటి అని చెప్తారనమాట. ఇప్పుడు వచ్చేసరికి నేను డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే డాక్టర్ మనల్ని ఒక రూమ్ లో పెట్టి డాక్టరే వచ్చి మనల్ని విజిట్ చేస్తారనమాట. మన హెల్త్ కి సంబంధించిన ప్రతి రిపోర్టు మనం డాక్టర్ కి సబ్మిట్ చేస్తాము. సో మనకి సంబంధించిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని వచ్చి బీపీ అండ్ ప్రతిదీ చెక్ చేసిన తర్వాత మనకి కొన్ని బ్లడ్ టెస్ట్లు రాస్తారు. సో కంపల్సరీ ఇక్కడ యూఎస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే వైటమిన్ డిఫిషియన్సీ ఉంటుంది కాబట్టి వైటమిన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అంటే డి విటమిన్, B12 అలాంటివి టెస్టులు చేయించుకుంటే మనకి ఎంత ఉంది ఏంటని తెలుస్తుంది. దానికి సంబంధించిన టాబ్లెట్స్ వాడమని చెప్తారు. సో నాకు ఇక్కడికి వచ్చేసరికి బ్లడ్ టెస్ట్ ఆ రోజు లేదనమాట, ఎందుకో క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ డే వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. సో అదే చెప్తున్నా, నాకు కొంచెం ఇట్లా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయండి అది ఇదని చెప్తే, ఇక్కడ వచ్చేసరికి డాక్టర్ వచ్చేసరికి ఇండియన్ అనమాట, నార్త్ ఇండియన్. సో చాలా బాగా పలకరిస్తారు, చాలా బాగా మాట్లాడతారు. అలా అని చెప్పి అమెరికన్ డాక్టర్స్ పలకరివ్వరు అని చెప్పి అనట్లేదండి. ఎంతైనా మన డాక్టర్ ఉంటే మన అన్న ఫీలింగ్ వస్తుంది కదా, అదనమాట సంగతి. సో తీరా డాక్టర్ అయితే ఈ రోజు అయితే చెక్ చేసి రేపొద్దున బ్లడ్ టెస్ట్ చేస్తాము, ఏ విషయం రేపొద్దున మెయిల్లో వస్తుంది అని చెప్పారు. సో ఓకేలే, హ్యాపీగా అనిపించింది, రేపు పొద్దున కదా బ్లడ్ టెస్ట్ అని చెప్పి ఇంకా బయలుదేరాము. సో ఇంకప్పటికి లంచ్ ఏం చేయలేదు. పిల్లలకైతే మార్నింగ్ కొంచెం లంచ్ ఒకటి ప్రిపేర్ చేసేసి ఇచ్చి పంపించేసాం. లంచ్ టైం అయింది కదా అని చెప్పి దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉందా అని చెప్పి చూశాను. సో దగ్గరలో ఒక మంచి రెస్టారెంట్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి లంచ్కి ఆ మంచి రెస్టారెంట్కి అయితే వెళ్దాం. అమెరికాలో మన ఫుడ్కి ఎటువంటి లోటు లేదండి. ఎక్కడైనా సరే హైదరాబాదీ హౌస్లు, బావర్చీలు అసలుకి మామూలుగా ఉండవన్నమాట. సో ఈరోజు వచ్చేసరికి బావర్చీకి వచ్చాము. అది వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నారు ఏంటనుకుంటున్నారా, అది వీక్ డేస్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారనమాట. సో సీటింగ్ అంతా చాలా బాగుంది, అంతా రోజెస్ పెట్టేసరికి నాకు చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. సో ఇది వచ్చేసరికి ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి చాలా కూల్గా ఉంటుంది. ఇండియన్ రెస్టారెంట్ అంటే మన వాళ్ళే ఉంటారు అనుకుంటే చాలా తప్పండి. వెనకాలైతే అమెరికన్స్ ఫ్యామిలీ వచ్చి మంచిగా బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తింటున్నారు. సో మన స్పైసీ ఫుడ్స్ అనేవి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి. స్పైసీ లెవెల్స్ అనేవి మనం తినేదానికన్నా కొంచెం తక్కువగా తింటారు వాళ్ళు. కాకపోతే మన బిర్యానీ అనేది మస్తుగా ఇష్టపడతారు. చాలా మందికి పెద్ద డౌట్ రావచ్చు, మన ఫుడ్ అంటే మన స్పైసెస్ లెవెల్స్ అనేవాళ్ళు ఇక్కడ వాళ్ళు తినగలుగుతారా అని చెప్పి. నిజంగా అండి చాలా మంది తినగలుగుతారు, కాకపోతే స్పైసీ లెవెల్స్ అనేది కొంచెం తగ్గించి తింటారంటే. అమెరికన్స్కి బాగా ఇష్టమైంది బిర్యానీ. మన రెస్టారెంట్స్లో చాలా మంది అమెరికన్స్ వచ్చి మరి మన బిర్యానీని ఆర్డర్ చేసుకొని తింటారు. నేను చర్చ్ స్కూల్లో ఇట్లా పార్టీలు అలాంటివి పెట్టినప్పుడు వాళ్ళు వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించిన ఫుడ్ తీసుకొస్తే నేను మన బిర్యానీ తీసుకెళ్లేదాన్ని. నిజంగా చాలా ఇష్టంగా తినేవాళ్ళు, స్పైసీగా ఉంది అంటూనే తినేవాళ్ళు. అసలు నిజంగా వాళ్ళ కళ్ళలోంచి నీళ్ళు వచ్చినా కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అనేవాళ్ళు. సో ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ వచ్చేసరికి పొట్లం బిర్యానీ అంట, వెరైటీగా చుట్టూ ఆమ్లెట్ వేసి దాన్ని లోపల బిర్యానీ ఉందంట, పొట్లం బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నారు. అది శ్రావణ మాసం కావడంతో నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నేను వచ్చేసరికి పన్నీర్ బిర్యానీ ఏదో ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో ఇలా అయితే మా లంచ్ అనేది ఫినిష్ చేసేసిన తర్వాత ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ రాబోతున్నారు ఇంటికి అని చెప్పి కొంచెం చిన్న షాపింగ్ ఉందని చెప్పి ఇంకా మేము షాపింగ్కి వెళ్ళాము. దగ్గరలో ఉన్న పటేల్ బ్రదర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి సూపర్ మార్కెట్స్ కూడా బాగుంటాయి మన ఇండియన్స్వి. సో అన్నీ దొరుకుతాయి అనమాట. పటేల్ బ్రదర్స్ అనేది చాలా పెద్ద షాప్. ఇందులో వచ్చేసరికి పూజా సామాగ్రి అండ్ ఫ్రోజన్ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ సమోసాలు అయినా సరే ఏవైనా సరే ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువగా అమ్ముతారు. సో దానికి సంబంధించిన ఎక్కువవి ఇక్కడ ఉంటాయి అనమాట. చూసారా, వంకాయ కర్రీ కూడా ఇక్కడ, గుత్తి వంకాయ కర్రీ కూడా ఫ్రోజన్లో దొరుకుతుంది. ఏం లేదు, ఇంటికి వెళ్ళి వేడి చేసుకొని తినడమే. సో ఇవన్నీ అనమాట, చపాతీ, పరోటా ఇవన్నీ ఫ్రోజన్లో ఉంటాయి అనమాట. సో టేస్ట్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఈ మధ్య కాస్కోలో కూడా పెట్టారు చపాతీ అండ్ దోశ బ్యాటర్ కూడా పెట్టారు.
పెట్టారు. సో అవి వినాయక నవరాత్రులు కావడంతో వినాయకుడి బొమ్మలు కూడా మనకి ఇక్కడ పటేల్ బ్రదర్స్లో లభిస్తున్నాయి. చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా బాగుంటాయి. డిఫరెంట్ షేపుల్లో అండ్ డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయి. ఇక్కడ 2 feet కన్నా ఎక్కువ వినాయకుడి విగ్రహాలు అమ్మకూడదు అనమాట. సో అందుకని చెప్పి చిన్నవే ఉంటాయి, పెద్ద ఉండవు. వీటి రేట్ వచ్చేసరికి చూసారుగా, ఒక్కొక్కటి వచ్చేసరికి $50, $60, $90 అలా ఉంటాయి అనమాట. సో మనం పెట్టిన వినాయకుడు వచ్చేసరికి $200 వినాయకుడు అండి. వినాయకుడికి సంబంధించిన చిన్న హారాలు అవన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా మట్టి పాత్రలు, మడత మంచాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకి గ్యాస్ కట్టెలు కానీ ఏమైనా లేకపోయినా బొట్టు బిల్లలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ చూసి నేను షాక్ అయ్యా. యాక్చువల్లీ ఇండియా నుంచి ఏం తెప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. ఛార్జీలు ఉంటాయి కదా, డెలివరీ ఛార్జీలు అండ్ అవన్నీ ఇక్కడ కవర్ అయిపోతాయి కదా అనుకుంటాం. కాకపోతే క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. మనం క్వాలిటీ కనుక చూసుకునేటట్టయితే ఇండియానే బెటర్ అండి. సో అదనమాట వీడియో నచ్చింది కనుక నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.